Hello students, welcome to Speed Learner. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎల్బిఓ పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 1500 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. బేసిక్ పే వచ్చేసరికి 48,480 రూపాయలు ఉండగా మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని ప్రతి నెల మనం 85,000 వరకు మనం జీతం తీసుకోవచ్చండి. ఈ ఉద్యోగాలు ఐబిపిఎస్ పిఓ ప్రొబేషనరీ ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి కదా, వాటికి ఈక్వల్ జాబ్స్ అన్నమాట, సేమ్ లెవెల్ జాబ్స్. ఇవి ఓన్లీ తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఈ ఏపీలో మరియు తెలంగాణలో తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేరే స్టేట్లో ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఈ ఐబిపిఎస్ పిఓ జాబ్స్ వల్ల ఈ ప్రొబేషనరీ ఆఫీసర్ని రిక్రూట్మెంట్ చేసుకుంటారు కదా, వాళ్ళు నార్త్ నుంచి సౌత్కి వస్తారు. వేరే స్టేట్లకు అప్లై చేయటం వల్ల ఆ లోకల్ లాంగ్వేజ్ రాకుండా జాబ్స్ కొడుతున్నారనమాట. అక్కడ లోకల్ లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది బ్యాంక్స్లో. సో ఈ బ్యారియర్ని తీసివేయడానికి ఈ రీసెంట్గా ఇండియన్ బ్యాంక్కి కూడా ఈ ఎల్బిఓ జాబ్స్ని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు, మనకు తెలుసు కదా. అదేవిధంగా ఆధార్లోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ క్యాండిడేట్స్కి అవకాశం ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఐబిపిఎస్ పిఓ జాబ్స్ ఎవరైతే కొట్టాలనుకుంటున్నారో, ఎవరైతే ఇప్పటికి ఇంటర్వ్యూ వరకు వెళ్ళి 1 మార్కు 2 మార్కులతో పోయిన వాళ్ళు ఉన్నారు కదా, వారు కూడా ఈ అవకాశాన్ని మంచిగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. సేమ్ పిఓ జాబే కాబట్టి మనం ఈ జాబ్ కొట్టడం ఈజీగా ఉంటుంది అనమాట. కేవలం తెలుగు వచ్చిన వాళ్ళకు మాత్రమే కాబట్టి కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. సో మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ మంచిగా రాసినట్లయితే మీరు పక్కాగా ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ మంచిగా చేసినట్లయితే మీకు జాబ్ పక్కాగా వస్తుందన్నమాట. ఒక ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ తర్వాత తెలుగు సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే అవుటర్స్ ఉంటారో, వేరే రాష్ట్రాల నుంచి మనకు అప్లై చేస్తారో వాళ్ళకి తెలుగు ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే మనకి స్కూల్స్లో ఇక్కడ మన ఏపీలో, తెలంగాణలో చదువుకొని తెలుగు ఒక సబ్జెక్టుగా చదువుకున్న వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ ఉండదు. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది లాస్ట్ స్టేజ్లో. ఇంటర్వ్యూ అనేది 20 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ అనేది 80 మార్క్స్కి ఉంటుంది. ఓవరాల్గా 100 మార్క్స్కి. ఓకే, మన ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే 200 పోస్టులు ఇవ్వటం జరిగింది. ఎస్సీకి 30, ఎస్టీకి 15, ఓబీసీకి 54, ఈడబ్ల్యూఎస్కి 20, అన్రిజర్వ్డ్కి 81 పోస్టులు కేటాయించడం జరిగింది. మొత్తం 200 పోస్టులు. విజువల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 2 పోస్టులు. హీరింగ్ హ్యాండిక్యాప్ వాళ్ళకి 2 పోస్టులు. ఆర్థోపెడిక్ ఛాలెంజ్డ్ వారికి, ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్ వారికి 2 పోస్టులు. ఐడి అండ్ అదర్స్కి 2 పోస్టులు అనమాట. అదేవిధంగా తెలంగాణకు కూడా 200 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఎస్సీకి 30, ఎస్టీకి 15, ఓబీసీకి 54, ఈడబ్ల్యూఎస్కి 20, అన్రిజర్వ్డ్కి 81, టోటల్ 200. విజువల్కి 2, హీరింగ్కి 2, ఆర్థోపెడిక్ వాళ్ళకి 2, ఐడి అండ్ అదర్స్కి 2 పోస్టులు కేటాయించడం జరిగింది. టోటల్ 1500 పోస్టులు కేటాయించారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అక్టోబర్ 24 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 13th ఎండ్ అవుతుంది. ఇక ఎగ్జామ్ సెంటర్లు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమరావతి సెంటర్ని యాడ్ చేయడం జరిగింది. తర్వాత అనంతపూర్, ఏలూరు, గుంటూరు లేదా విజయవాడ, ఈ 2 కలిపి ఒకే సెంటర్గా తీసుకోవడం జరుగుతుంది. కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. ఇక తెలంగాణ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్గా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి జనరల్కి, ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీకి 850 రూపాయలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి డిజేబుల్ వారికి 175 రూపీస్ ఫీజు ఉంటుంది. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, అది కూడా సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇక
సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 45, మ్యాక్సిమం మార్క్స్ 60 ఉంటాయి. మీడియం ఇంగ్లీష్ అండ్ హిందీలో రాసుకోవచ్చు. టోటల్ అలాటెడ్ టైం 60 మినిట్స్. జనరల్ ఎకానమీ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ 35 మినిట్స్. డేటా అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు 45 మినిట్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్ 40 మార్క్స్. అలాటెడ్ టైం వచ్చేసరికి 40 మినిట్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఐ ఉంటుంది. మీరు టైపింగ్ చేయాల్సి ఉంటుంది. 2 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్క్స్. ఇంగ్లీష్లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది. అలాటెడ్ టైం ఎంత అంటే 30 మినిట్స్. ఎడ్యుకేషన్ వచ్చేసరికి మీరు ఏ డిగ్రీ ఉన్నా ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. అదండి యూనియన్ బ్యాంక్కి ఎల్బిఓ జాబ్స్. ఎవరు ఈ జాబ్స్ మిస్ అవ్వద్దు. చాలా మంచి జాబ్స్ అండి, లైఫ్ సెట్ అయ్యే జాబ్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, మీ ప్రిపరేషన్ వేస్ట్ కాదు. ఇక రిమైనింగ్ బ్యాంక్స్ కూడా ఈ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను రిలీజ్ చేస్తుంది కాబట్టి మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇటువంటి గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ అవ్వగానే మన ఛానల్లో రావటం జరుగుతుంది. నోటిఫికేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.